వెలిసిన వాడను తీరు లేక చెందాడరా తిరుపతి యొక్క క్షత్రియ రాజుల రథమనరించిన వాడరా 21 క్షత్రియ రాజుల రథమనరించిన వాడరా తిరుపతి యొక్క క్షత్రియ రాజుల రథమనరించిన వాడరా 21 క్షత్రియ రాజుల రథమనరించిన వాడరా ధరను వెలిసిన ధర్మపురములో అరికైనా నెరవేరువనురా ధరను వెలిసిన ధర్మపురములో అరికైనను నెరవేరువనురా ఇతమతుడవు మా గురువు కారిని మరువక మదిలో కలిసెదరా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని తల్లి పేరుని తండ్రి పేరుని తాత పేరుని ముత్తాత పేరుని భార్య పేరు ప్రభు సేవక అయ్యా నీ నామం ఏందో తెలుపుకుంటున్నావా అవును నా యొక్క నామము పరశురాముడు అందరు పరశురాముడు మా యొక్క తల్లి ఆకు రేణుకాదేవి అందరు మీ తల్లి రేణుకాదేవి మా యొక్క తండ్రి ఆకు జమదగ్న ముని మహారాజు మీ తండ్రి జమదగ్న మునేశ్వరు ఆ జమదగ్న మునేశ్వరు అయ్యా నీకు తోడబుట్టిన వాళ్ళు కూడబెట్టిన వాళ్ళు ఉన్నారా స్వామి ఆ ఉన్నారు వాళ్ళు కూడబుట్టిన వాళ్ళు ఎవరు డొక్కలయ్య అనే నా పెద్ద తమ్ముడు డొక్కలయ్య చంపయ్య అనే నా నడుపు తమ్ముడు చంపదేశుడు చిటికలయ్య అనే నా చిన్ని తమ్ముడు చిటికలయ్య ఇంకొక నా చిన్ని చెల్లెలు ఉన్నది సిరియాల గౌరి అయ్యా నీకు కళ్యాణం అయిందా ప్రభు అయ్యా అది మీ యొక్క సతీమణి నామమైన మా యొక్క సతీమణి నామమైన చంద్రాల దేవి ప్రభు అయ్యా నీ పేరు పరశురాముడు నా పేరు పరశురాముడు ఎక్కడికి పోతాండవే ఇక్కడ ఎవరో రామ అనుకుంటారు ఫల విక్రముడను నేను రాముడను ఉండగా ఇక్కడ రామానే శబ్దం వినబడుతున్నాడు పరశురాముడా నీ పేరు పరశురాము నా పేరు పరశురాముడు అందరు అయ్యా నాకైతే డౌటే మీ జాతి మీ మూలలో ఇళ్ళ చాట అంత పోతే ఇందుకే ఎగమంటారా గిరీశ చంద్రమౌళి అప్రకేశ శంభ శంకర గిరీశ చంద్రమౌళి అప్రకేశ శంభ శంకర చంద్రమౌళి అప్రకేశ శంభ శంకర గిరీశ చంద్రమౌళి అప్రకేశ శంభ శంకర హరేశ బ్రహ్మగాత్ర భక్త పాల శత్రుధీకర సురేంద్రమల్య దివ్య పాద శూలహస్తీశ్వర మరిందు ప్రోభు మరియ నన్ను శాంభవి మనోహర గిరీశ చంద్రమౌళి అప్రకేశ శంభ శంకర ఎక్కడికి పోతాను ఇప్పుడు ఈ వనవాసం లోపల రామాయణంలో అవును రామ అనుచున్నాడు ఒకడు అవును ఓరి నీవెవ్వడవు నాది అయ్యా అయితే అయ్యా ఇప్పుడు వాళ్ళతో ఇంతమంది పోదాం అత్తాండి బాగా వచ్చిన వాళ్ళు బాగా మంది ఉన్నారు వాళ్ళు ఎంత వాళ్ళ బలం ఎంత వారు ఎంతమంది ఉండినా మనకేం భయం కాదు పరశురాముడు యొక్క క్షత్రియ రాజులను హతమార్చిన పరశురాముడు అని నీ పేరుగాంచిన వాడు అయ్యా ఎంతమంది వచ్చినా భయపడేది లేదు పలికెదాము నిలువు నిలువు రామ తొలగని వన్ను రామ నిలువు నిలువు రామ తొలగని వన్ను రామ
పెట్టుకొని రామారామ అనుకుంటుంది. నేను రాముడను ఉన్నా, నేను పరశురాముడు ఉన్నాగా, నీవెవరు? ఎవరు మీరలోయయ్యా ఏల ఇట్లు పలికెదారు ఎవరు వీరలోయయ్యా ఏల ఇట్లు పలికెదారు ఎవరు మీరలోయయ్యా ఏల ఇట్లు పలికెదారు ఎవరు వీరలోయయ్యా ఏల ఇట్లు పలికెదారు నీకు ఏమి ఎత్తు పుణ్య పురుష చేతిమయ్య భూమిలో తిరిగేటి ఎత్తు పుణ్య పురుష చేసినయ్యా ఏమి ఎత్తు పుణ్య పురుష చేతిమయ్య భూమిలో నాయేటి ఎత్తు పుణ్య పురుష చేసినయ్యా ఎవరు మీరలోయయ్యా ఏల ఇట్లు పలికెదారు ఎవరు వీరలోయయ్యా ఏల ఇట్లు పలికెదారు అయ్యా మీరు ఎవరు? మీరు ఎందుకు ఇట్లా పలుకుతున్నారు? పాతికుల వధించినట్టి పరశురాముడను నేను. ఆదికుల వధించినట్టి పరశురాముడను నేను పాతికుల వధించినట్టి పరశురాముడను నేను. ఆదికుల వధించినట్టి పరశురాముడను నేను వ్యక్తుడము రాముడవక వినిదే సాధించలేను. వ్యక్తులను రాముడనగ వీరే సాధించలేను వ్యక్తుడము రాముడవక వినిదే సాధించలేను. వ్యక్తులను రాముడనగ వీరే సాధించలేను పాతికుల వధించినట్టి పరశురాముడను నేను. ఆదికుల వధించినట్టి పరశురాముడను నేను దూరం బాగా ఇచ్చాను. ఇదిగో నీ యొక్క క్షత్రియ రాజును అసమర్థించి పరశురాముడని పేరు కలిసిన వాడని నీవెవడవు ఇక్కడ? రాముడని పరిస్థితి రాముడను గాను విను శ్రీరామచంద్రుడను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను స్వామి మీ కోపములు సాధించదు మొక్కెదా స్వామి మీ కోపములు సాధించదు మొక్కెదా రాముడను గాను నేను శ్రీరామచంద్రుడను అయ్యా నేను రాముడను గాను, నా పేరు శ్రీరామచంద్రుడను. ఎవరన్నా కొట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ఇంకా పోటీ సీత సమేతముగా నేను అయోధ్య నగరి పోతుంటే మీరు కృపలో అడ్డగించిన వారు. పుచ్చినట్టు శివుని విల్లు పసగవించినట్టుగాను. పుచ్చినట్టు శివుని విల్లు పసగవించినట్టుగాను. చచ్చరంగా తెలుసు నీవు చేతబట్టు చూసగాను. చచ్చరంగా తెలుసు నీవు చేతబట్టు చూసగాను. పుచ్చినట్టు శివుని విల్లు పసగవించినట్టుగాను. సురహరుని విల్లు కుంచెరని బట్టి విరసె సంబరమున మురిసిన నాటి వలన నీవు నాతో తనసును బట్టి బాణమెక్కు పెట్టి బలము చూపు. ఆ పాతలాగు శివధనుసులు తెలిసి నీవేమో బలాకీరాని మునిచుంటుంది. నీకు ఇట్టి బలమే ఉండినటువంటి ఎడల నీవు నా ధనుసు ఎక్కుపెట్టు. లేక ఉండినా నీ అజహాన్ రాత్రులు అడ్డుపడినప్పటికీ నీ రూపు మాపదలు. బ్రాహ్మణత్వమున పుట్టి బ్రాహ్మణత్వం విడి గొడ్డలు పట్టి హఠదిద్దుతామో మాట్లాడుతుంది. పుట్టింది బ్రాహ్మణ కులంలో క్షత్రియ కోపం బాగున్నది. చెండిని తరసుతో బంధు వచ్చెనా అదంటే మహిళ మధుర బాబు
సల్పాల మల్లక్క గారు ఈ యొక్క పరశురాముని బాణము విరిసే సమయం లోపల 11 రూపాయలు అపరాధిని అపరాధిని కుపదూడుము రామచంద్ర అపరాధిని అపరాధిని కుపదూడుము రామచంద్ర స్వర్గమునకు నేను సంపాదములు గట్టి ఎంచుకున్నవాడ ముర్వినాదా వేయువాడిపైన వేరును వెంచగా అభయమిమ్ము నాకు అర్జనేత్ర స్వర్గమునకు నేను మెట్లు కట్టుకుని కట్టగలుగుతుంది నేను ఎక్కువ పెట్టిన ప్రాణము వృధా కాకుండా ఆ మెట్లకేసి నన్ను సందేశిస్తాను. అదిగో ఆ పరశురాముడు అలనాటి సమయం లోపల తల్లి రేణుకాదేవిని శరబెట్టిన కార్తవీరార్జునుని వధించుటకయ్యి దేశాధీశులు రాజ్యాంగ రాజులు క్షత్రియ రాజులను అందరినీ కడుతుందా